రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం, గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం చేయూత అందించాలని విన్నవించారు. వచ్చే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. పూర్వోదయ, శాసకీయ పథకాల ద్వారా రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంతో తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా ఏపీ నిలుస్తోందన్నారు. విద్య, నైపుణ్య కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. శాసకీయ పథకం కింద రెండో విడతలో 10,054 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ పథకం కింద ప్రాధాన్యత క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరారు. విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హౌల్ లాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు ఇవ్వాలని విన్నవించారు. గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 3 వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలని సీఎం కోరారు.